మై ఛానల్. ఇట్స్ మీ నవ్యశ్రీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అవుట్ఫిట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఐడియా మీతో కూడా నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో అదేంటంటే, ఎప్పుడు మనం అవుట్ఫిట్ ఫ్రమ్ శారీస్ అలాగే క్లోత్స్ తీసుకొని చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మన దగ్గర ఉన్న వాటితో అవుట్ఫిట్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో అదే నేను ఈరోజు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే, శారీస్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ ఇలా ఉంటాయి కదా, అవి మనం స్టిచ్ చేసుకోము కదా. అలాంటప్పుడు వాటిని మనం ఇలా యూజ్ చేసుకోవాలి. ఇదేంటంటే, ఇది ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనమాట శారీలోది. సో దానికి బార్డర్ ఇలా పెద్ద బార్డర్ అనేది వచ్చింది, అండ్ ఇలా చిన్న బార్డర్ కూడా వచ్చింది. సో ఇది ప్లస్ అలాగే ఒక హాఫ్ పట్టు క్లాత్ ఉంది ప్లెయిన్, ఇది ప్లెయిన్గా ఉంది. సో ఈ రెండింటి కాంబినేషన్తో నేను మా పాపకి క్రాప్ టాప్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా వచ్చింది, దాని కటింగ్, స్టిచ్చింగ్ అండ్ అదంతా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మీరు చూసేయండి. సో అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. చేస్తుంది 1.5 year to 2 years బేబీకి అన్నమాట. మెజర్మెంట్స్తో సహా నేను మీకు చెప్తాను. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. సో ఇది లైనింగ్ పార్ట్ని మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్గా 4 ఫోల్డ్ చేసుకోవాలి. నేను 1 ఫోల్డ్లో మీకు చూపించాను, మళ్ళీ నేను కటింగ్ అప్పుడు చూపిస్తాను. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 10 తీసుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ చేసేది క్రాప్ టాప్ కాబట్టి లెంత్ అనేది కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను. సో మీరు కింద కుర్చీలు అని అవి యాడ్ చేయాలనుకుంటే మాత్రం లెంత్ తక్కువే తీసుకోండి. సో 10 ఇలా లెంత్ తీసుకున్న తర్వాత విడ్త్ అనేది అంటే మీ బేబీని పట్టి లావుగా ఉంటే కొంచెం ఎక్కువ, లేదంటే నేను ఇక్కడ మాత్రం మా పాపకి 6 అనేది తీసుకున్నాను విడ్త్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని ఇలా స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. సో తర్వాత నెక్ విడ్త్ ఎప్పుడు కూడా మనం ఎక్కువగా తీసుకోకూడదు. నెక్ విడ్త్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు ఇలా షోల్డర్స్ అనేవి కిందనే జారిపోతూ ఉంటాయి. సో నేను ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను. అలాగే షోల్డర్స్ కూడా ఎప్పుడు మనం నార్మల్గా 2 అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి కిందికి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి నేను 3 తీసుకుంటున్నాను. 3 inches తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా మార్కింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను కటింగ్ చేసేది ఫ్రంట్ ఇలా 3 అనేది తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అనేది మనం ఎలాగో ఫ్రంట్ నెక్ కన్నా కొద్దిగా ఎక్కువే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను ఇలా 3 అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఇలా లైన్స్ అనేవి గీసుకున్న తర్వాత మనకు కావాల్సిన నెక్ డిజైన్ అనేది మనం ఇక్కడ గీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను ఆర్మ్ హోల్ లూజ్ చూపిస్తున్నాను. 4.5 తీసుకుంటున్నాను. ఇక్కడ 4.5 అయితే మనకు కొంచెం పర్ఫెక్ట్గా, కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు కాబట్టి లూజ్గా ఉంటేనే పిల్లలకి కంఫర్ట్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ 4.5 తీసుకుంటున్నాను. సో దాన్ని ఆర్మ్ హోల్ ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలా లైన్ అనేది గీసుకున్న తర్వాత మనం ఇప్పుడు చంక భాగంని ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా లోతు నుండి ఇలా గీసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు నెక్ డిజైన్ మీకు నచ్చిన డిజైన్ రౌండ్ ఆర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డిజైన్ ఇలా కటింగ్ చేశాను, మీకు కటింగ్ చేశాక చూపిస్తాను. ఇలా డిజైన్ గీసుకున్న తర్వాత నేను ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుంటాను. ఇది ఫ్రంట్ పార్ట్. యాక్చువల్గా అప్పుడు చెప్పాను కదా 4 ఫోల్డ్స్ చేసుకోవాలని, నేను అప్పుడు చూపించడం మర్చిపోయా. ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకుంటే మనకేంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా మొత్తం దీంట్లోనే కలిపి వచ్చేస్తుంది. అప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ మాత్రం మనం సపరేట్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 2 పార్ట్స్ దీంట్లోనే వచ్చేసాయి అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్గా చేసుకొని మనం నెక్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను దీని నెక్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో నెక్
ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇదనమాట. నెక్స్ట్ మనకు ఇక్కడ చంక లోత్ అనేది తీసుకోవాలి మనము హ్యాండ్స్ కరెక్ట్గా రావడానికి. అది నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మనం గీసుకోలేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ కన్నా కొంచెం మనం ఎక్కువగా కిందికి దింపుకుంటే కొంచెం బాగా వస్తుందన్నమాట నెక్. సో ఇది బ్యాక్ పార్ట్. ఇలా కటింగ్ అనేది చేశాను, రౌండ్ నెక్ ఇచ్చాను. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయింది కటింగ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నేను ఇందాక చెప్పాను కదా, చంక లోతు అనేది తీసుకుంటే మనకు హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట, పైనకు అనేది రాకుండా. సో ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫుల్ స్లీవ్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 10.5 తీసుకున్నాను. మీరు ఫుల్ స్లీవ్స్ లేకున్నా షార్ట్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే విడ్త్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్తో నేను మనకి ఎంతైతే ఉంటుందో 4.5 కాబట్టి ఇక్కడ అలా తీసేసుకున్నాను అనమాట. సో హ్యాండ్ ఇలా మనం గీసుకున్న తర్వాత నేను ఇక్కడ పైనకి కుర్చీలు అనేవి పెడదామనుకుంటున్నాను అనమాట. అంటే పఫ్ స్లీవ్స్ లాగా పెడదామనుకుంటున్నాను. సో ఇక్కడ దానికోసం ఒక లెంత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని విడ్త్ వచ్చేసి ఇక్కడ 3.5 పెట్టుకొని 3.5 ఇచ్చేసి స్లీవ్ అనేది గీసుకొని కటింగ్ అనేది చేసుకున్నాను. సో మెయిన్ క్లాత్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్, బాడీ పార్ట్స్ పెట్టేసి ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నాను మెయిన్ క్లాత్ని. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందన్నమాట మెయిన్ క్లాత్. అలాగే హ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకున్నాను మెయిన్ క్లాత్ని. సో ఇదన్నమాట బాడీ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు లెహంగా కోసం మనము బాటమ్ పార్ట్ కోసం ఇలా క్లాత్ అనేది తీసుకున్నాం కదా. సో మనకు ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్ కాబట్టి విడ్త్ అనేది మనకు కొంచెం తక్కువగా ఉంటుంది. విడ్త్ అనేది ఎప్పుడు మనకు ఎక్కువగా రాదు. సో లెంత్ కరెక్ట్గా సరిపోతుంది కానీ విడ్త్ అనేది సరిపోదు. సో నేనేం చేస్తున్నానంటే మధ్యనికి ఫోల్డ్ చేసి 2 పార్ట్స్గా వీటిని కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకు విడ్త్ అనేది సరిపోతుంది ప్లస్ లెంత్ అనేది సరిపోతుంది. 2 పార్ట్స్ అటాచ్ చేసుకున్నా పెద్దగా ప్రాబ్లం ఉండదు కాబట్టి మనకు లెహంగా అనేది రెడీ అయిపోతుంది కాబట్టి కుర్చీలు అనేవి పెట్టేసుకోవచ్చు 2 పార్ట్స్కి. సో ఇలా నేను మెయిన్ క్లాత్ని లెహంగా క్లాత్ని కటింగ్ అనేది చేసుకున్నాను. మనకు బ్లౌజ్ పీస్ కాబట్టి విడ్త్ అనేది ఎక్కువగా ఉండదు, లెంత్ అనేది సరిపోతుంది. సో అకార్డింగ్ టు మీ పిల్లల లెంత్ ప్రకారంగా మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత పెట్టేసుకోవచ్చు. నేను నా పాపకి ఇలా లెంత్ అనేది టోటల్గా సరిపోతుంది కాబట్టి ఫుల్ లెంత్ వస్తుంది కాబట్టి నేను ఇది ఫుల్ బ్లౌజ్ పీస్ కటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ అలాగే 2 ఈక్వల్ పార్ట్స్గా కటింగ్ అనేది చేసుకొని మెయిన్ క్లాత్కి మనం కుర్చీలు అనేవి పెట్టేసుకొని అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది లెహంగా కటింగ్. సో చూసారు కదా క్రాప్ టాప్ కటింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అనేది చెప్తాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.